హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు శశి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ చికెన్ పకోడీ అండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా స్ట్రీట్ స్టైల్లో ఈ చికెన్ పకోడీ తయారు చేశానండి. ఇలా నేను చేసిన విధంగా మీరు కూడా తయారు చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీని నాకు తెలిసిన రెస్టారెంట్ అతన్ని కనుక్కొని చేస్తున్నానండి. దీనికోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా పౌడర్, చికెన్ మసాలా వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. చికెన్ పకోడీ టేస్ట్ మొత్తం మనం కలిపే విధానాన్ని బట్టే ఉంటుందండి దాని టేస్ట్. ఇప్పుడు ఇందులో కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్‌ఫ్లోరు నేను చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నాను. ఒక 1/2 కప్పు వరకు కార్న్‌ఫ్లోర్ అయితే పట్టింది. కార్న్‌ఫ్లోర్ కూడా మొత్తం కలిసే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 2 అవర్స్ పాటు నాననివ్వాలి. చికెన్ ఎంత నానితే అంత టేస్ట్ అండి. మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లోకి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను హోల్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసే ముందు నేను జీడిపప్పుల్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేయగానే కలుపుకూడదండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత వాటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకదు. ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ కలర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. అదే విధంగా మొత్తం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శశి కిచెన్ బుక్.